డీటెయిల్స్ చూస్తే రేవంత్ పాలనలో అక్రమ అరెస్ట్ల పర్వం కొనసాగుతూనే ఉంది. కామారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. కామారెడ్డికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్ ను హైదరాబాద్ లో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వరదలు వచ్చిన 9 రోజుల తర్వాత సీఎం ఎందుకొస్తున్నట్లని బీఆర్ఎస్ శ్రేణులు నిలదీస్తారన్న భయంతోనే ఈ అక్రమ అరెస్టులకు తెరలేపారని నాయకులు మండిపడుతున్నారు. రేవంత్ పాలనలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, కామారెడ్డికి చెందిన ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ నిఖిత్, కామారెడ్డి జిల్లా ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ నిర్బంధంలో ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో పర్యటన ఉన్న నేపథ్యంలో ఫ్లడ్ వచ్చేసి దాదాపుగా ఇవాళకి 9 రోజులు గడుస్తుంది. ఈ నేపథ్యంలో ఎటకేళ్లకు గవర్నమెంట్ తేలుకుంది. మొత్తానికి ప్రజా ఆగ్రహానికి గురైనటువంటి గవర్నమెంట్ ఇవాళ ప్రజల దగ్గరికి వచ్చే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో గత నెల 27 తారీఖు వచ్చినటువంటి ఫ్లడ్ ఈ రోజుకి 9 రోజులు గడుస్తుంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు ముఖ్యమంత్రి గాల్లో వెళ్ళిన పరిస్థితి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి శ్రీతక్కతో రివ్యూ నిర్వహించి కనీసం ఈ కామారెడ్డి ని ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశం పైన కానీ, ఇక్కడ ఉన్న నష్టపోయిన రైతుల పైన కానీ, ఇక్కడ దెబ్బతిన్న పంట పొలాల పైన కానీ క్లారిటీ ఇవ్వలేని ప్రయత్నం నెలకొన్నది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఇక్కడ నుంచి ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కోవడంతో ముఖ్యమంత్రి పర్యటన పెట్టుకున్న సందర్భం స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి అనేక సవాళ్ల వల్ల ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుండే. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పంట నష్టం జరిగింది, ఇళ్ల నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా ఇవాళ రైతాంగం తీవ్ర యూరియా కొరతను ఎదుర్కొంటుంది. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇవాళ ఎట్టకేళ్ళగా తేరుకొని తీరా రోజులు గడిచిన తర్వాత రావడంతో రైతులంతా తీవ్ర ఇబ్బంది పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో యూరియా కొరత ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా ఉంది. యూరియా అందక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో యూరియా కొరతకు ప్రస్తుతం బిక్కనూరు మండలం జంగంపల్లి, అదేవిధంగా రామారెడ్డి మండల కేంద్రం రైతులు ఉదయం 4 గంటల నుంచి బారులు తిరిగిన పరిస్థితి ఏర్పడింది. రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇక్కడ న్యూరో చక్రవర్తి పిడేలు వాయించినట్లు ముఖ్యమంత్రి తేలుకొని ఫ్లడ్ తగ్గిన తర్వాత రైతాంగం ఉందా లేదా అనే అంశం పైన స్పష్టత కోసం వస్తుందనే అంశం పైన రైతాంగం, రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే రైతులను అరెస్టుల పర్వం కొనసాగింది. ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీని నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులను ముందస్తుగానే అర్ధరాత్రి నుంచి అరెస్టుల పర్వం వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో తాడ్వాయి పిఎస్సిసి చైర్మన్ కపిల్ రెడ్డిని అరెస్టు చేసి సదాశివనగర్ పోలీస్ స్టేషన్ తరలించిన సందర్భం, అదేవిధంగా రామారెడ్డి మండల కేంద్రానికి సంబంధించినటువంటి నాయకులను దశరథ్ రెడ్డి, నారాయణ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సదాశివనగర్ మాజీ జడ్పీటీసీ రాజేశ్వరరావును, ఇక్కడ ఉన్నటువంటి అదేవిధంగా ఈ కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ మాజీ, అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ని గృహ నిర్బంధం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వం భయపడుతుంది, రైతులు ప్రశ్నిస్తారు. మనం చేసినటువంటి కవ్వింపు చర్యలకు రైతులు ఇనే పరిస్థితి లేదనే భయంతో ఇవాళ ముఖ్యమంత్రి అరెస్టుల పర్వం కొనసాగుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా రైతు సంఘాల నాయకులను కూడా అరెస్టు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే యాక్టివిటీస్ ఉన్నారో ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. ఇవాళ అరెస్టుల నిర్బంధంలో ముఖ్యమంత్రి పర్యటన పెట్టుకోవడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇవాళ రైతాంగం తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతుంది. ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతాంగం ఇవాళ పోలీస్ నిర్బంధం పెట్టి పర్యటన చేస్తున్న నేపథ్యంలో రైతులు, ప్రజలు, సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. దాదాపుగా 9 రోజులు గడిచింది. కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పర్యటన వరదలు వచ్చి తీవ్రంగా నష్టపోయింది. వరదలు వచ్చి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పలేదు ప్రభుత్వం. బీఆర్ఎస్ ఒకటే డిమాండ్ చేస్తుంది, నష్టపోయిన పంట ఎవరైతే నష్టపోయినారో వారికి పూర్తిగా కాంపెన్సేషన్ 25,000 రూపాయలు ఇవ్వాలి.
ఆవాసం కోల్పోయినటువంటి వ్యక్తులకు భూ నిర్వాసితులు భూమి కోల్పోయినటువంటి వారికి 50,000 రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్తున్నారు. తక్షణమే కామారెడ్డి విపత్తును పరిగణించి కేంద్ర లెవెల్లో సహాయం అందించేందుకు తోడ్పాటును అందించాలి, నష్టపోయిన వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇవన్నీ కప్పిపుచ్చి వాళ్ళ ముఖ్యమంత్రి పోలీస్ నిర్బంధంలో పోలీస్ పహారాలో కామారెడ్డి జిల్లాను పర్యటన పెట్టుకోవడం పట్ల ప్రజా సంఘాల నాయకులు, రైతులు, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా అరెస్టుల పర్వం కొనసాగడంతో బీఆర్ఎస్ శ్రేణులు, ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.